అయితే ఈ సమసప్తమ స్థితి వల్ల, ఈ సంక్రమణం వల్ల ఏ ఏ రాశులకి మంచి ఫలితాలు కలగబోతున్నాయి? ఏ ఏ రాశులకి కాస్త ఇబ్బందికరంగా ఉండబోతోంది? అంటే ఈ సంసప్తక స్థితి వలన మొత్తం 12 రాసులు ఉంటాయి. 12 రాసుల్లో కేవలం ఒక 3 రాసుల వారికి మాత్రమే బాగా చక్కగా అనుకూలత ఉంటాయి. అనుకూలత అంటే ఏమో హైఫైలో ఉండి 90, 98 ఉండదు. వాళ్ళు యావరేజ్లో ఉంటారు. 40 to 50% మాత్రమే అనుకూలంగా ఉంటాయి. మిగిలిన 9 రాసుల వారికి ఏంటంటే ఏదో జరిగిపోతున్నది రండి అని. కానీ ఎవరు ఇక్కడ ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. మనకేంటో సింహ సంక్రమణ అని ప్రజలంతా కూడా ఈ యూట్యూబ్ల కారణంగా సింహ సంక్రమణ వస్తుంది, ఏదో వస్తుంది అది అని. కనుక దానికోసం మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం. కనుక కేవలం 3 రాసుల వారికి మాత్రమే. ఇప్పుడు నేను ఒక 3 రాసులు చెప్తానండి. ఎవరో ఇంకో యూట్యూబ్లో ఉండి ఈ 3 రాసులు కోట్లు సంపాదిస్తారు అంటాడు. ఇంకొక యూట్యూబ్లో ఈ 3 రాసులు ఈ సింహ సంక్రమణ వల్ల ఇంకా 10 కోట్లు వస్తాయని. మరి ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏమైనా వస్తాయని తప్ప వీళ్ళకి ఎవరికి రావు. కానీ అటు మేషరాశి, మకర రాశి, కుంభరాశి ఈ 3 రాసుల వారికి 40 to 50% వరకు అనుకూలతలు. మరి 40 to 50% అనుకూలతలు అంటే మిగిలిన 50 to 60 ప్రతికూలం ఉందిగా. అంటే ఎవరికి కూడా, అంటే 12 రాసుల్లో ఎవరికి కూడా అద్భుతంగా ఉంటుందని అనుకోవటానికి లేదు. కనుక మేషరాశి వారికి ఎందువల్ల అంటే మేషరాశికి ఆ స్థానం ఉచ్చస్థానం. ఎవరికి ఉచ్చ? మీకు నాకు కాదు, శనికి కాదు, సోకాల్డ్ రవికి అది ఉచ్చస్థానం. మరి మకరం కుంభం ఏమిటంటే మకర రాశి ఆ శనికి స్వక్షేత్రం, కుంభరాశి కూడా స్వక్షేత్రం. అయితే ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే మనం సింహ సంక్రమణం 4 రోజుల పాటు ఆయన చూస్తున్నాడు కనుక మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఖగోళంలో ప్రతి 12 నెలలకి ఈ మెడ మీద తల ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 180 రోజులు వ్యతిరేకతలు ఉంటూనే ఉంటాయి. ఓకే, 180 రోజుల పాటు వ్యతిరేకతలు ఉంటాయి. అట్లా ఎందుకు ఉంటాయి 180 రోజులు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు శని రవిని చూస్తున్నాడు 30 రోజులు, ఒక్క నెల. ఈయనకి శని గారికి ఒక 3 చూపులు ఉన్నాయి. మొదటి చూపు థర్డ్ ఆస్పెక్ట్, 3వ చూపు. అంటే శని తానున్న స్థానం నుంచి 3వ స్థానం చూస్తాడు, దాన్ని 3వ చూపు. అలాగే 7వ చూపు అంటారు, తానున్న స్థానం నుంచి 7వ గడి మీద చూస్తున్నాడు. అలాగే 10వ చూపు, 3 చూపులు. అంటే 3వ చూపుతో 1 నెల, 7వ చూపుతో 1 నెల, 10వ చూపుతో 1 నెల, మొత్తం 3 నెలలు అయింది. అలాగే ఏదో ఒక రాశిలో శని ఉంటాడుగా. ఏదో ఒక రాశిలో శని ఉన్నప్పుడు ఆ రాశిలోకి ఏదో ఒక నెలలో ఈయన చేరతాడుగా తండ్రి గారు. అదొక నెల, 4 నెలలు అయింది. ఇంకా శనికి మరొక 2 శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల పేర్లే రాహువు, కేతువు. సంవత్సరం మొత్తం మీద రాహువుతో 1 నెల పాటు ఈయన కాపురం చేసినట్టు ఉంటాడు శని. ఎవరు? రవి గారు. అందువల్ల 1 నెల. కేతువుతో 1 నెల ఉంటాడు, దానివల్ల 1 నెల. మొత్తం 6 మాసాల పాటు ఈ రవికి, శనికి, రాహువుకి, రవికి, కేతువుకి, రవికి ఉన్నటువంటి దాన్ని పరోక్షంగా అదృష్ట స్థాన బలం తగ్గటము అంటారు. అంటే 180 రోజుల పాటు ప్రతి వ్యక్తికి కొంత వ్యతిరేకతలు ఉంటాయి.